ముంబైలో సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో వేగం పెంచారు పోలీసులు. నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దుండగులు ప్రవేశించినట్లు గుర్తించామన్నారు ముంబై 9th జోన్ డీసీపీ దీక్షిత్ గిడ. ఇంట్లోకి ప్రవేశించడానికి నిందితులు ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించారని చెప్పారు. ఇది దోపిడీ ప్రయత్నమేనని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలీసులు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు ముంబైలోని లీలావతి హాస్పిటల్ డాక్టర్లు. సైఫ్కు 2 కీలక సర్జరీలు చేసినట్టు తెలిపారు. న్యూరో ప్లాస్టిక్ సర్జరీలు చేశామని, ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. వెన్నెముక నుంచి 2.5 ఇంచుల కత్తిని తొలగించినట్టు తెలిపారు. వెన్నెముకకు పెద్ద గాయమే అయిందని, చాలా డ్యామేజీ అయిందని చెప్పారు. మెడపై గాయానికి కూడా సర్జరీ చేసినట్టు తెలిపారు. సర్జరీలు పూర్తయ్యాక ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు డాక్టర్లు. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సైఫ్ను హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్కు 6 చోట్ల గాయాలు కాగా, వెన్నెముక పక్కన మరో 2 చోట్ల లోతుగా గాయాలైనట్టు గుర్తించారు వైద్యులు. మరోవైపు సైఫ్ పై దాడి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है, और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था, ये पता चला है। एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है, 10 डिटेक्शन टीम्स है जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है, और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है।